చివరిగా కోరుతున్న అధ్యక్ష గౌరవ సభ్యులను కూర్చోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం అధ్యక్ష. దయచేసి కూర్చొని సహకరించండి. బడ్జెట్ మీద చర్చ ప్రారంభిద్దాం అధ్యక్ష. మరి లేదు ఇక మేము కూర్చోము అంటే అధ్యక్ష మేము తప్పనిసరి పరిస్థితుల్లో మరి సభ్యుల సస్పెన్షన్ కు తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి వస్తుంది అధ్యక్ష. దయచేసి చివరిసారిగా విజ్ఞప్తి ఉన్నా కూర్చోమనండి, చర్చల్లో పాల్గొని సజావుగా సాగడానికి సహకరించండి. ఏ అంశం మీదనైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంది సార్. వాళ్ళు సస్పెండ్ చేయడం కోసమే ఇవాళ సభను అడ్డుకోవడం కోసమే ఇక్కడికి వచ్చినట్టుగా కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీ తీరు చూస్తా ఉంటే కేవలం సభ జరగకూడదు, సభలో చర్చ జరగకూడదు, చర్చ జరిగితే మా బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చినట్టు కనబడతా ఉంది సార్. అధ్యక్ష ఇక వాళ్ళు ఇన్నిసార్లు ఇన్ని విపక్షాలు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తరఫున ఇన్ని విజ్ఞప్తులు చేసిన తర్వాత కూడా వారు ఇంకా అదే పద్ధతిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో సభ జరపాలనేటువంటి ఉద్దేశంతో సభలో చర్చ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉంది అధ్యక్ష. స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ named by the Honorable Speaker be suspended from the services of the House for 1 day. Sri Erabelli Dayakar Rao garu, Sri A. Gandhi garu, Sri M. Gopinath garu, Sri M. Kishan Reddy garu, Sri M. Krishna Rao garu, Sri T. Prakash Gaud garu, Sri S. Rajendra Reddy garu, శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, శ్రీ జి సాయన్న గారు, శ్రీ ఎస్ వెంకట వీరయ్య గారు. Motion is moved. The question is that the members be suspended from the service of the House for today. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the following members are suspended from the service of the House today. I request the suspended members to leave the place. I request the suspended members to leave the House, please. చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ప్రభుత్వం కూడా రైతుల విషయంలో కరెంటు విషయంలో చర్చ జరగాలనే పట్టుదలతో ప్రభుత్వం కూడా ఉంది.